అవమానం చేయొద్దని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే నేను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడినటువంటి మాటలు, తాగటోళ్ళకు ఒక దేవుడు, పెళ్లిగానోళ్ళకు ఒక దేవుడు, పెళ్ళైన వాళ్ళకు ఒక దేవుడు, ఈ రకంగా అనేక అంశాలు ఏవైతే మాట్లాడారో గతంలో కేసీఆర్ కూడా హిందూగాళ్ళు బొందుగాళ్ళని బెదిరించాడు. ఆ తర్వాత ఆయనకు దానికి సంబంధించి ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ప్రజలు స్పందించారో రేవంత్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాలి. టీఆర్ఎస్ కూడా యాంటీ హిందూ ధోరణి ఏ రకంగా వివరించిందో మనం చూశాం. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటల మీద యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. హైదరాబాద్ లో 22 పారిశ్రామిక వాడల్ని నగరానికి దూరంగా తరలించడం వల్ల హైదరాబాద్ వాసులకి కాలుష్య కారకం నుంచి వాళ్ళని తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం ప్రభుత్వం చేసినప్పుడు దాన్ని తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి. రెండోది, మీరు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు దాన్ని పారిశ్రామిక భూములు బదలాయింపుకి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. అది ప్రభుత్వంలో ఉండే పెద్దలకి ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఎట్లా జరగబోతుంది అనేది. ఇప్పుడు మీరు మార్కెట్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు మీరు ఫిక్స్ చేసిన మార్కెట్ రేట్ ఏంటి, మీరు ఏ రకంగా వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇస్తున్నారు మల్టీపర్పస్ కమర్షియల్ జోన్స్ కింద, దాంట్లో మీరు తీసుకునేటువంటి మరి ఇన్సైడర్ ట్రేడింగ్ ఎంత అని చెప్తా ఉన్నాను. మీరు అదే రైతులకేమో ఇవ్వరు, ఇండస్ట్రీస్కే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఈరోజు చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కాలుష్యం ఇండస్ట్రీస్ తరలించండి, నేను ఒప్పుకుంటాను. గతంలో కూడా కాలుష్యం ఉన్నటువంటి కాలుష్యం వెదజల్లేటువంటి ఇండస్ట్రీస్ని తరలించాలనేటువంటి విషయంలో నోటీసులు ఇచ్చారు, కోర్టులు కూడా ఆదేశించారు. అది ఇంప్లిమెంట్. మామూలుగా కాలుష్యం సంబంధంలో ఇండస్ట్రీ జోన్స్ అన్నీ కూడా ఈరోజు మొత్తం తీసేయించి మరి కమర్షియల్ జోన్స్గా మనము దాన్ని ప్రకటించి ఈరోజు అనేక రకాలుగా మీరు బిల్డింగ్లు కడతామంటే మరి ఇది మంచిది కాదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. నేను అనేది ఒకటే, గతంలో నాకు ఐడియా లేదు ఏముంది ఏ విషయంలో వచ్చిందో, కానీ ఇప్పుడు మాత్రము చాలా స్పష్టంగా ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు ఏ రకంగా భూములు అమ్మి దాని ద్వారా ఈరోజు భూములు అమ్మడం ద్వారా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు తాత్కాలికంగా కొంత ఇన్స్టాల్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. భూములు అమ్మకుండా ఈరోజు ప్రభుత్వం గడిచే పరిస్థితి లేదు. కాబట్టి ఈ భూములు అమ్మడం ద్వారా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఫ్యూచర్ సిటీలో కూడా అదే ఉన్నది. ఫ్యూచర్ సిటీ అంటే అదొక మరి ఆ రకంగా భూములు ఇస్తానని చెప్పి అందరినీ ఈరోజు ఏ రకంగా వ్యవహారం చేస్తారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రతిరోజు కోకాపేటలో కావచ్చు, మణికొండలో కావచ్చు మరి భూములు ఆక్షన్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఈరోజు ఇంత పెద్ద 9,000 ఎకరాల భూమిని 22 రియల్ ఎస్టేట్ ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ను రియల్ ఎస్టేట్స్గా మార్చడం ఏదైతున్నదో ఇది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానితో సమావేశమయ్యారు. గతంలో గుజరాత్ మోడల్ అమలుకి మన్మోహన్ సింగ్ దేశ ప్రధాని అప్పుడు మోడీ గారు ముఖ్యమంత్రి సహకరించాడు. ఇప్పుడు తెలంగాణ మోడల్ కి మీరు సహకరించండి. తెలంగాణ మోడల్ ఎవరు చెప్పారు? అది రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పిండు కదా, ఆయన చెప్పిండు. అది ఏం మాట్లాడినా తెలియదు కదా సార్. ఇప్పుడు ఈ సనాతన ధర్మం గురించి ఎస్ఎస్ రాజమౌళి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఏ బీజేపీ ఖండించినాం అందరం, భలే ఉన్నారు, అందరం ఖండించినాం. రాజమౌళి ప్రైవేట్ వ్యక్తి, అది కూడా తప్పు. మరి అదేవిధంగా ఈరోజు ఈయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి, ఈయన ప్రజల నుంచి ఎన్నుకున్నటువంటి వ్యక్తిను అన్ని వర్గాలకు సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత నీకు. ఆయన విషయం అంతా ఇక్కడ వచ్చింది, ఈయన ప్రైవేట్ వ్యక్తి ఆయన.